నమస్తే. ప్రస్తుతం మనతో పాటు రచయిత పసునూరి రవీందర్ గారు ఉన్నారు. గో బ్యాక్ మార్వాడి ఉద్యమం మీద ఒకసారి మాట్లాడదాం, ఆయన ఒపీనియన్ తెలుసుకుందాం. కొంతకాలంగా ఒక 10 రోజుల నుండి మార్వాడి గో బ్యాక్ అనే నినాదం నడుస్తుంది. అనుకూలంగా వ్యతిరేకంగా ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. మీరు ఒక అంబేద్కరిస్ట్గా దేశంలో ఎవరైనా నివసించే అవకాశం ఉందిగా, ఇలాంటి సందర్భంలో ఏం చెప్తారు ఇప్పుడు జరుగుతున్న పరిణామాల పట్ల? కరెక్ట్. రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ప్రకారం, ఆర్టికల్ 14 చెప్పిన దాని ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే. ఎవరు ఎక్కడికైనా వెళ్ళి వ్యాపారం చేయొచ్చు, ఎవరు ఎక్కడికైనా వెళ్ళి జీవించవచ్చు. కానీ ఎవరు ఎక్కడికైనా వెళ్ళి అవతలి వాళ్ళని దోచుకోవచ్చు, ఎవరు ఎక్కడికైనా వెళ్ళి అవతలి వాళ్ళని ముంచేయచ్చు, ఎవరు ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళ ఆత్మగౌరవాన్ని తుంచేయచ్చు, ఎవరు ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళ అస్తిత్వాన్ని క్రమక్రమంగా తుడిచివేయచ్చు అని రాజ్యాంగంలో ఎక్కడా లేదు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వ్యాపారం చేసుకునే పేరుతోటి మొత్తం సాంస్కృతికమైనటువంటి దోపిడీ చేస్తే, నువ్వు వ్యాపారం చేసుకున్నానికి హైదరాబాద్కు వచ్చి నీ దాండియా ఆటను ప్రవేశపెట్టి నా బతుకమ్మను తొక్కి పడేస్తే నేను ఎందుకు రాజ్యాంగం ముందు అందరు సమానులే అని చెప్పి సంతోషపడాలి? కాబట్టి మేమేమంటున్నామంటే, ఇక్కడ ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు అనేటటువంటి చట్టం ఎట్లయితే ఉందో అట్లాగే ప్రతి పౌరుని యొక్క ఆత్మగౌరవానికి భంగం వాటిల్లకుండా చేసుకోవాలి అని అదే చట్టంలో కూడా ఉంది. కాబట్టి నేనేమంటున్నా అంటే, వ్యాపారం చేసుకోవడానికి ఇవాళ శ్రీకాకుళం నుండి ఇక్కడికి వచ్చేటటువంటి ఇడ్లీలు అమ్ముకునేటటువంటి బిడ్డలు వస్తారు. 1,00,000 మంది ఉన్నారు హైదరాబాద్లో. ఇడ్లీలు అమ్ముకునే వాళ్ళ సంఖ్య 1,00,000. మరి వాళ్ళు ఎవరిని కొట్టగొడతలేరు, ఎవరిని దోసుకుంటలేరు. వాళ్ళు పొట్ట చేత పట్టుకొని వచ్చి బతకడం కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. మేము గో బ్యాక్ శ్రీకాకుళం అంటలేం, మేము వాళ్ళని పని చేసుకుంటున్నారు, తింటున్నారు, ఉండని అంటున్నారు. కానీ ఒక మార్వాడి, ఒక గుజరాతీ, ఒక రాజస్థాన్ అతను విపరీతమైనటువంటి ధనదాహంతో కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి ఇక్కడ కల్తీ దందాను ఏర్పాటు చేసి, ఇక్కడ నకిలీ దందాను ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్నటువంటి ఆర్యవైశ్యుల దుకాణాలు మూతపడతాయి, స్థానికంగా పనిచేసుకొని బతికేటటువంటి విశ్వకర్మల వృత్తి దెబ్బతింటుంది. ఇట్లా రకరకాలుగా జరుగుతున్నటువంటి దోపిడీ మీద మా ప్రశ్న. కాబట్టి ఇది తప్పు కదా. ఇక్కడ ఎక్కడైనా సరే ఒక మనిషి పుట్టగొట్టి ఒకటి షాపు మూతపడేటట్టు చేసి వీడు మాత్రమే వెలుగుతూ పండుగలు చేసుకుంటూ సంతోషపడేటట్టు ఉంటే మరి తెలంగాణ ఎందుకు సాధించుకున్నాం? 1300 మంది బిడ్డల యొక్క త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డటువంటి రాష్ట్రంలో తెలంగాణ బిడ్డలకు రక్షణ లేకపోతే ఎందుకు ఈ తెలంగాణ సాధించుకొని అనేటటువంటి ప్రశ్న నుండి ఇవాళ మార్వాడి గో బ్యాక్ అనే మూమెంట్ వస్తూ ఉన్నది. అయితే మేమేమంటా ఉన్నామంటే, గో బ్యాక్ అని మేము అంటలేము. ఈ సమస్యకి ఒక పరిష్కారం కావాలి. క్రమక్రమంగా చాప కింద నీరులాగా, టెంట్ కింద ఒంటెలాగా మొత్తం తెలంగాణని ఆక్రమించినటువంటి ఈ వ్యాపార సామ్రాజ్యం, వ్యాపారం ఎక్కడైనా పోయి చేయొచ్చు అని రాజ్యాంగం అన్నది. కానీ ఎక్కడైనా పోయి హవాలా పని చేయొచ్చు, ఎక్కడైనా పోయి నకిలీ దందా చేసి మొత్తం నువ్వు కోట్లు సంపాదించవచ్చు, ఎక్కడైనా పోయి వాళ్ళ వ్యాపారాన్ని కొల్లగొట్టచ్చు అని నీకు రాజ్యాంగంలో ఎక్కడా లేదు. కాబట్టి రాజ్యాంగ చర్చ ఇక్కడ అప్రస్తుతం. కాబట్టి మేమేమంటున్నామంటే, తెలంగాణ ప్రజల యొక్క అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఎవరినైనా సరే మేము ప్రతిఘటించి తీరుతాం, మేము వ్యతిరేకిస్తాం. చట్ట ప్రకారంగా, రాజ్యాంగ ప్రకారంగా మాకు ఉన్నటువంటి హక్కుల్ని మేము కాపాడుకుంటాం. కాబట్టి మేము ప్రభుత్వానికి విన్నవిస్తున్నటువంటి విషయం ఏంటంటే, స్థానిక వ్యాపారుల యొక్క రక్షణ చట్టం కావాలి. 5 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్నటువంటి పట్టణాల్లో, టౌన్లోకి స్థానికేతర వ్యాపారులు రావద్దు. అది మార్వాడీలు కావచ్చు, అది ఇంకోళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎందుకు వాళ్ళు వస్తే ఏమవుతుంది? వీళ్ళ యొక్క ఉపాధి దెబ్బతింటున్నది, వీళ్ళ యొక్క వ్యాపారాలు దెబ్బతింటున్నాయి, వీళ్ళకు బతుకు తెరువు లేకుండా పోతూ ఉన్నది. కాబట్టి మేము చేస్తున్నటువంటి ఉద్యమము ఏదో పని లేక చేస్తున్న ఉద్యమం కాదు, లేకుంటే ఎవరినో దాడి చేసి చంపాలనే ఉద్యమం కాదు, లేకుంటే ఇంకెవరినో దోచుకోవాలనే ఉద్యమం కాదు, కాలక్షేపం కోసం చేస్తున్నది కాదు. ఇది తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవంతో ముడిపడి ఉన్నటువంటి సమస్య అనేది మాత్రం ఇక్కడ మీరు గమనించాలి. చాలామంది కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, క్రమశిక్షణగా వ్యాపారం చేసుకుంటారు, దేశ ప్రగతిలో కూడా వాళ్ళ భాగస్వామ్యం ఉంటుంది. అలాంటి వాళ్ళను మీకు చేతగాక వాళ్ళని అంటున్నారని కూడా ఒక వర్గం నుండి వస్తున్న విమర్శలు. దానికి అదే వాళ్ళు అట్లా అంటున్న వాళ్ళు ఎవరు? అమాయకులు. అట్లా అంటున్న వాళ్ళు ఎవరు? అజ్ఞానులు. అట్లా అంటున్న వాళ్ళు ఎవరు? రాజకీయాలు అర్థం కానటువంటి వాళ్ళు. తెలంగాణ వాళ్ళు ఉన్నారల్లా, తెలంగాణ నుండి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇవే క్వశ్చన్లు కొన్ని అడుగుతున్నారు. ఇదే ప్రశ్న లగడపాటి రాజగోపాల్ అన్నాడు, ఇదే ప్రశ్న ఆంధ్ర పెట్టుబడిదారులు కూడా అన్నారు. మేము కష్టపడతాం. నువ్వు కష్టపడితే ఎంత వస్తాయి నీకు ఆదాయం? నీకు ఇలా 1000 కోట్లు ఎట్లొస్తున్నాయి? అంబానీ అన్నాడు అనుకో, నేను కష్టపడుతున్నా చెమటోడ్చి అంటే ఎంత వస్తుంది నీ ఆదాయం? అదాని అంటున్నాడు అనుకో, కష్టపడి సంపాదిస్తున్నాడు. అదాని, అంబానీలు కోట్ల 1000 కోట్ల రూపాయల ప్రాజెక్టు కింద మీద చేసి కదా మొత్తం
మాఫియా కరప్షను అవినీతి అన్నీ ముడిపడి ఉంటే కదా వాడు కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించుకొని వేదికల మీదకి వచ్చి నీతులు మాట్లాడుతున్నది. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజల్ని అవమానించేటటువంటి పని చేస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా 60 ఏళ్ల పాటు ఆంధ్ర కాంట్రాక్టర్లు ఆంధ్ర పెట్టుబడిదారులు ఏమన్నారంటే తెలంగాణ వాళ్ళకు పని చేయడం చేత కాదు, తెలంగాణ వాళ్ళు పొద్దున లేవలేరు, తెలంగాణ వాళ్ళు తాగుబోతులు అని ఒక దుష్ప్రచారం చేశారు. ఎందుకు? వాళ్ళ పెత్తనం కొనసాగడానికి ఆ దుష్ప్రచారం చేశారు. ఇవాళ వీళ్ళు చేస్తున్నది కూడా అదే దుష్ప్రచారం. ఎందుకంటే వీళ్ళ అవినీతిని మేము ప్రశ్నిస్తున్నాం కదా, వీళ్ళ ఆధిపత్యాన్ని మేము ప్రశ్నిస్తున్నాం కదా, వీళ్ళ దొంగతనాన్ని మేము ప్రశ్నిస్తున్నాం కదా. కాబట్టి అది బయటపడద్దంటే వాళ్ళ మీద ఒక ముద్ర వేస్తే సరిపోద్ది అనేటటువంటి కుట్ర దాని వెనకాలన్నది తప్ప దట్ ఈస్ నాట్ రియల్. తెలంగాణ బిడ్డలు కష్టపడి పనిచేసుకునేటటువంటి దాంట్లో ప్రపంచానికి తెలుసు. ఇవాళ దుబాయ్ బొగ్గుబాయి వీటన్నిటి దగ్గరికి పోయి పనిచేసినటువంటి వాళ్ళు పాలమూరు లేబర్, వాళ్ళు జీవితకాలం బానిసల్లా కష్టపడతారు కదా. వాళ్ళు ఎందుకు కోటీశ్వరులు అయితే లేరు? వాళ్ళకు ముంచడం రాక, వాళ్లకు ప్రాజెక్టులు దోసుకోవడం రాక, వాళ్లకు వ్యాపారాలు చేసి చీకటి సామ్రాజ్యాలు నిర్మించుకోవడం తెలియక వాళ్ళు అక్కడే బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ముందున్న లక్ష్యం ఏంటి? ఎందుకంటే స్థానికులు స్థానికేతరులను గుర్తించడం కూడా కష్టం. ఆల్రెడీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ కూడా స్థిరపడి ఉన్నారు, వాళ్ళుగా ఇక్కడ సెటిల్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళ విధానాలు మారాలా లేకపోతే వాళ్ళు ఇక్కడ నుండి తరలి వెళ్ళాలా? ప్రభుత్వం ముందు ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే స్థానిక వ్యాపారులకి ఒక రక్షణ చట్టం కావాలి. 5 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న పట్టణాల్లో స్థానికేతరులు వచ్చి వ్యాపారం చేయరాదు. ఇది తమిళనాడులో ఇంప్లిమెంట్ అవుతున్నది. ఇది ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారులకి రక్షణ కల్పించేటటువంటి పని చేస్తే అప్పుడు ఈ యొక్క సమస్యకి పరిష్కారం అనేది లభిస్తుంది. అట్లాగే నకిలీ దందా చేసి వేల కోట్లకి పడగెత్తుతున్నటువంటి హవాలా సృష్టికర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దోపిడీకి కూడా ప్రభుత్వమే చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. అప్పుడు మాత్రమే చిన్న చిన్న వ్యాపారస్తులు జిల్లాల్లో ఉన్న వాళ్ళు జీవించేటటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. మొత్తంగా స్థానికేతరులను అయితే మాత్రం ప్రభుత్వాలు చట్టం తీసుకురావాలి, వాళ్ళను ఎంకరేజ్ చేయకుండా ఉండాలి. అలాగే స్థానికులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఉపాధిని కాపాడేలాగా ఒక చట్టం రావాలి. అలాగే నకిలీ దందా అనేది మార్వాడీల ద్వారా జరుగుతుంది. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై కూడా ఆధారపడి ఉంది. ఇప్పటికైనా మాత్రం వాళ్ళను గో బ్యాక్ అనట్లేము, కానీ వాళ్ళ విధానాలు మారాలని చెప్తున్నాను కూడా పసునూరి రవీందర్ గారు స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ సూర్యబాబుతో సతీష్ దిశా టీవీ, హైదరాబాద్.